పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ప్రపంచ దేశాల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇరాన్ అమెరికా ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటం, దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారం మొదలవ్వటం సర్వత్రా చర్చనీయాంశమైంది. అగ్రరాజ్యాల పంతం వల్ల చమురు సరఫరా వ్యవస్థ స్తంభించిపోతోందా? సామాన్యుడి జేబుకి చిల్లు పడక తప్పదా? ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ వద్ద ఉన్న బ్రహ్మాస్త్రం ఏంటి? పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి గుండెకాయ వంటి చమురు సరఫరా మార్గాలు ప్రమాదంలో పడ్డాయి. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో చమురు ఉత్పత్తి, రిఫైనింగ్ సామర్థ్యం దారుణంగా దెబ్బతింది. యుద్ధం గనక ఇప్పుడు ముగిస్తే 2 వారాల్లో 50% ఉత్పత్తిని పునరుద్ధరించే అవకాశం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి రావడానికి కనీసం 2 ఏళ్ల సమయం పడుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అనిశ్చితి వల్ల గడిచిన 2 వారాల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సుమారు 28% మేర పెరిగాయి. హార్మూజ్ జలసంధి వంటి కీలక వాణిజ్య మార్గాల్లో ఉద్రిక్తతలు తగ్గే వరకు ఈ ఒడిదుడుకులు తప్పవని తెలుస్తోంది. అయితే ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ అత్యంత పటిష్టమైన స్థితిలో ఉండటం గమనార్హం. మనం మన చమురు అవసరాల కోసం 90% దిగుమతులపైనే ఆధారపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక అడుగులు దేశానికి రక్షణ కవచంలా మారాయి. గతంలో కేవలం కొన్ని దేశాల నుంచే చమురు కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు తన సరఫరా గొలుసును ఏకంగా 40 దేశాలకు విస్తరించింది. దీనివల్ల ఒక ప్రాంతంలో యుద్ధం వచ్చినా మరో ప్రాంతం నుంచి చమురు తెచ్చుకునే వెసులుబాటు మనకు కలిగింది. అంతేకాకుండా భారతీయ రిఫైనరీలు ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతికతను కలిగి ఉన్నాయి. అత్యంత చిక్కటి చమురు నుండి అధిక సల్ఫర్ కలిగిన ముడి చమురు వరకు దేన్నైనా పెట్రోల్, డీజిల్ గా మార్చగల సామర్థ్యం మన సొంతం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంతర్జాతీయంగా చమురు ధరలు మండుతున్నా భారత్ స్టాక్ మార్కెట్స్ మాత్రం నిలకడగా ఉన్నాయి. నిఫ్టీ కేవలం 2% మాత్రమే క్షీణించి స్థిరంగా కొనసాగుతోంది. 2012-13 కాలంలో మన జీడిపిలో చమురు దిగుమతుల వ్యయం 9% ఉండేది. కానీ ఇప్పుడు అది 4.8% పడిపోయింది. అంటే చమురు ధరల హెచ్చుతగ్గులను తట్టుకునే శక్తి మన ఆర్థిక వ్యవస్థకు పెరిగింది. ప్రభుత్వం ఇప్పుడు కేవలం దిగుమతులపైనే కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఎనర్జీ సెక్యూరిటీయే నేషనల్ సెక్యూరిటీ అని భావిస్తున్న పెట్రోలియం మంత్రిత్వ శాఖ సామాన్యుడిపై భారం పడకుండా గట్టి చర్యలే చేపడుతోంది.